తాజా 30 అనంతపురం రాజకీయాలను రెండు భాగాలుగా విభజించవచ్చు. పరిటాల రవికి ముందు, పరిటాల రవికి తర్వాత అని చరిత్రను చదువుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిటాల సతీమణి సునీత ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆమె రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రాప్తాడు పక్కనే ఉన్న నియోజకవర్గం ధర్మవరం. పరిటాల రవి కంటే ముందు ధర్మవరంలో ఉన్న పరిస్థితుల గురించి ఇటీవల పరిటాల సునీత ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వివరించారు. ఈ రోజున ధర్మవరంలో ఆడపిల్లలు తలెత్తుకుని తిరుగుతున్నారంటే అందుకు పరిటాల రవే కారణమని ఆమె చెప్పారు. 1993కు ముందు మెచ్యూరైన అమ్మాయి కనిపిస్తే చాలు ఎత్తుకుపోయి పాడు చేసేవారని సునీత తెలిపారు. 1994 తర్వాత పరిటాల రవి రాకతో ధర్మవరంలో పరిస్థితులు మారాయని ఆమె వివరించారు. ఈ రోజున అక్కడ ఆడపిల్లలు రోడ్లపై తిరగగలుగుతున్నారంటే, కాలేజీకి వెళ్ళగలుగుతున్నారంటే అందుకు పరిటాల రవే కారణమని ఆమె చెప్పారు. ధర్మవరంలో మహిళలు ఈ రోజున హ్యాపీగా ఉండగలుగుతున్నారని, ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారని అన్నారు. ధర్మవరంలో ఎవరికి ఫోన్ చేసి అడిగినా ఈ విషయం చెప్తారని సునీత తెలిపారు. తమ ఆధిపత్యానికి గండి కొట్టారని భావించిన రవి ప్రత్యర్థులు అదును చూసుకుని పరిటాల రవిని చంపేశారు. ఆ తర్వాత సునీత, రవి రాజకీయ వారసురాలిగా రంగప్రవేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని భావిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.